ఇంట్రావరల్ స్కానర్తో చేసిన క్రౌన్స్కి మాన్యువల్ ఇంప్రెషన్ తీసుకున్న క్రౌన్స్కి ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకుందాము. ఎల్డెంట్ ఇంటర్నేషనల్లో మేము ఓన్లీ క్రౌన్స్ అన్నిటినీ ఇంట్రావరల్ స్కాన్స్తో తయారు చేసిన డిజిటల్ మోడల్స్ నుంచే మేము ప్రిపేర్ చేస్తాం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత ఫైనల్ క్యాప్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా స్కానింగ్ అనేది చేస్తామండి. సో కంప్లీట్గా బోత్ ఆర్చెస్ పైన కింద ఆర్చెస్ ఇట్లా స్కాన్ చేస్తాము. ఇది ఈ డీటెయిల్స్ని ఇంకా రెండు ఆర్చెస్ రిలేషన్ని కూడా మేము ల్యాబ్ వాళ్ళకి షేర్ చేస్తాము. వాళ్ళు ఇలా ఎగ్జాక్ట్ సేమ్ డిజిటల్గా తయారు చేస్తారు. అండ్ ఈ రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం 100% యాక్యురసీతో ఈ డీటెయిల్స్ని రికార్డ్ చేసాము. అండ్ ఫైనలీ మనకి క్రౌన్స్ వచ్చినప్పుడు మనకి పేషెంట్ నోట్లో పెట్టినప్పుడు నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ నెసెసరీ అవుతుంది. సో 100% యాక్యురేట్గా క్రౌన్స్ అనేవి వస్తాయండి, అసలు కరెక్షన్ అనేదే ఉండదు. యాజ్ కంపేర్డ్ టు అదర్ క్లినిక్స్లో అండ్ మాన్యువల్గా చేసే టెక్నిక్స్లో ఎర్రర్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఇట్లా మాన్యువల్గా తీసుకున్నప్పుడు ఈ మెటీరియల్ క్వాలిటీ, అలాగే ట్రేలో ఇట్లా లూజ్గా ఊడిపోవడం, ల్యాబ్ వాళ్ళకి పంపించినప్పుడు ల్యాబ్ వాళ్ళు సరిగ్గా కట్ చేయకపోవడం, అండ్ పైన కింద రిలేషన్ అనేది యాక్యురేట్గా ఉండకపోవడం మూలంగా కొన్ని కేసెస్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత రేంజ్ ఆఫ్ మూమెంట్లో ఎట్లా అయినా మనం క్యాప్స్ డిజైన్ చేయగలుగుతాం. దాని మూలంగా ఫైనల్గా క్యాప్స్ వచ్చినప్పుడు సిమెంట్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఆర్ నెసెసరీ. సో ఇవన్నీ కరెక్షన్స్, ఈ ఎర్రర్స్ అన్నీ లేకుండా ఎలిడెంట్ ఇంటర్నేషనల్లో మాత్రం మేము ఇంట్రావరల్ స్కానర్స్ యూజ్ చేసి క్రౌన్స్ని తయారు చేస్తాము. సో 100% యాక్యురేట్ క్రౌన్స్ 100% ఫిట్తో మీకు వస్తాయి.